కోవిడ్ టైంలో మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట చాలా సుపరిచితం. ఆ టైంలో ఆ పదం పాపులరైజ్ అనంతా ఇంతకుముందు ఎప్పుడూ అవ్వలేదు. ఎప్పుడన్నా బాలేనప్పుడో అత్యవసరమైనప్పుడో 1-2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు, లేదా కొన్ని సందర్భాల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇచ్చాయి. కానీ ఓవరాల్గా చాలా వాటిలో ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కాదు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సౌలభ్యాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలు మనం చూస్తే పట్టణాల్లో మహిళలు ఉన్నారు, బాగా చదువుకుని వాళ్ళు ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పని చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటి పనికి పిల్లలకే ఇస్తారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. రెండోది, పెద్ద పెద్ద సిటీస్లో మీరు చూస్తే కమ్యూటేషన్ టైం చాలా ఎక్కువ పడుద్ది. అంటే రవాణా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, పొల్యూషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఆ టైం కావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అవన్నీ తగ్గిపోతాయి. దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీస్ ఆఫీస్ స్పేస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల లాభాలు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లో నిజంగా మనం వర్క్ మీద అంత ఫోకస్ చేయగలుగుతున్నామా? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుంటున్నాయా? తర్వాత అంత కమిటెడ్గా అంత ఫోకస్డ్గా మనం పనిచేస్తున్నామా? చాలాసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా డైరెక్షన్స్ మనకి ఆన్లైన్లోనో వర్చువల్గానో ఫోన్లోనో వస్తుంటాయి. 1-to-1 ఇంటరాక్షన్స్ అనేవి తగ్గిపోయాయి. ఆర్గనైజేషన్ పట్ల లాయల్టీ కూడా తగ్గిపోతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. ఇంట్లో డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్ ఎంత, మనం ఫోకస్డ్గా అన్ని గంటలు ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్లో చేయగలిగినంత. ఆ తర్వాత పగలు ఇంట్లో ఉండి, నైట్ ఇంట్లో ఉండి, సంవత్సరం అంతా ఇంట్లో ఉంటే ఒక మనిషి దైనందికంగా జీవన శైలి ఎలా ఉంటుంది? సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లీగల్ రైట్ కాబోతోంది. అదే నెదర్లాండ్స్. ఆల్రెడీ నెదర్లాండ్స్లో ఉన్న బైకామరల్ లెజిస్లేచర్లో లోయర్ హౌస్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒప్పేసుకుంది చట్టబద్ధ హక్కుగా. సెనేట్లో అది పాస్ కావాల్సి ఉంది. అంటే స్కాండినేవియన్ దేశాలు అన్నిట్లో ముందుంటాయి, దీనిలో కూడా ముందున్నదని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంతవరకు లాభం నష్టం అనేది ప్రపంచంలో చాలా దేశాలు, చాలా కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు వరకు నెదర్లాండ్స్లో ఒక ఎంప్లాయీ అంటే ఒక ఉద్యోగి వాళ్ళ బాస్ని కానీ వాళ్ళ కంపెనీని కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని అడిగితే అది రీజన్ చెప్పకుండా డినై చేయొచ్చు. అయితే ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే నెదర్లాండ్స్లో ఒక వ్యక్తి కనుక, అంటే ఒక వర్కర్ కనుక రిక్వెస్ట్ చేసుకుంటే, ఒక ఎంప్లాయీ కనుక అడిక్వేట్ రీజన్ కనుక ఉంటే డినై చేయడానికి లేదనమాట. అంటే వాళ్ళకి రీజన్ ఉండాలి, ఖచ్చితంగా ఆఫీస్లో ప్రజెంట్ అయ్యే రీజన్ ఉండాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ డినై చేయడానికి లేదనమాట. సో నెదర్లాండ్స్ సంబంధించి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ యాక్ట్ అనేది 2015లో ఉంది. దానిలో అమెండ్మెంట్స్ రాబోతున్నాయంట. వర్కింగ్ అవర్స్లో, వర్కింగ్ షెడ్యూల్లో, ప్లేస్ ఆఫ్ వర్క్లో కూడా. దీంతో చాలా చేంజెస్ రాబోతున్నాయి నెదర్లాండ్స్లో. సో అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టైంలో అందరూ ఇళ్ళకి బాగా అలవాటు పడ్డారు. అండ్ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని పని చేసుకోవడానికి కూడా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఎంప్లాయీస్ని ఆఫీసులకి, కంపెనీస్కి తీసుకురావడం చాలా పెద్ద క్లిష్టమైన పని అయింది చాలా కంపెనీస్కి. కొన్ని కంపెనీస్ వర్కింగ్ ప్లేస్కి తెచ్చుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్ని చాలా తాయిలాలు కూడా ఇస్తున్నాయి. మరికొన్ని కంపెనీస్ కంప్లీట్గా ఫోన్లే వాళ్ళ ఇంట్లో కూర్చొని పనిచేస్తే చాలని వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచిస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలని చెప్తున్నాయి. ఉదాహరణకి టెస్లా ఖచ్చితంగా మీరు వచ్చి పని చేయాలి, మీరు ఆఫీస్కే రావాలి, లేకపోతే కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కూడా బెదిరింపు చేసిందంట. అలానే వర్క్ ప్లేస్లో ఉన్న ఎథిక్స్ కానీ, కల్చర్ కానీ, వర్కింగ్ కల్చర్ కానీ మిస్ అయిపోతుంది. అయితే కోవిడ్ రాకముందు కూడా నెదర్లాండ్స్ సంబంధించి వర్కింగ్ ఫ్రమ్ ద రిమోట్ ప్లేసెస్, అంటే జనరల్గా నువ్వు ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో వర్క్ చేసుకోవచ్చు కూడా. అంటే నువ్వు నెదర్లాండ్స్ వర్క్ని ఇండియాలో ఉంచి కూడా ఇక్కడి నుంచి కూడా వర్క్ ఫ్రమ్ ఇండియా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటివి ఉండే దాదాపు 14% మంది ఎంప్లాయీస్ నెదర్లాండ్స్లో ఇంతకుముందే, కోవిడ్కి ముందే కూడా దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్ ఆర్ రిమోట్లీ వర్కింగ్ పీపుల్ అనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు కోవిడ్ రావడం వల్ల చాలామంది ఇళ్ళలోనే కూర్చుండిపోయారు. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే అలవాటు తగ్గిపోయింది. స్కాట్లాండ్లో కొత్తగా ఒక పబ్లిక్ సెక్టర్ వర్కర్స్కి ఒక రూల్ వచ్చేస్తుందంట, ప్రొనౌన్స్ కూడా అయిందంట. ప్రతి వారం రోజుల్లో 4 days ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి, అంతే. వీక్లీ 4 days వర్క్ అనమాట. ఇప్పుడు ఎక్స్టెండెడ్ వీకెండ్స్ అడుగుతున్నారు అందరూ, బాగా ఇంట్లో అలవాటైపోయి ఫ్రైడే, సాటర్డే, సండే ఇదంతా కూడా. సో ఇండియాలో కూడా ఒక ప్రపోజల్ రాబోతుంది. ఆ ప్రపోజల్ ఏంటంటే డైలీ 12 hours వర్క్ చేయి, 8 hours కాకుండా వీక్లో 3 days ఆఫ్ తీసుకో. ఇట్లాంటి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట.
సో భవిష్యత్తులో వర్కింగ్ కల్చర్ చాలా మారే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఈ వర్కింగ్ కల్చర్ మారుతుందన్నమాట. కాకపోతే కొన్ని సర్వేస్ కొన్ని స్టడీస్ గమనిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల లాభాలు ఉన్నా సరే నష్టాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే హ్యూమన్ కనెక్టివిటీ పోతుంది, ఆఫీస్ పట్ల లాయల్టీ తగ్గిపోతుంది, వర్కింగ్ కల్చర్ మారిపోతుంది, కొన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్స్ పక్క నుండి సాల్వ్ చేసేది వేరు, ఇవన్నీ పోతున్నాయి. అండ్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వర్క్ చేసే ఫోకస్ పోతుంది. డిసడ్వాంటేజ్ కూడా చాలా ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది హోమ్కి వర్క్కి బ్యాలెన్స్ చేసుకోవడం, అంటే ఇంటి పనికి వర్క్కి బ్యాలెన్స్ చేసుకోవడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్నేళ్ళు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం వద్దనేది ఆలోచించుకోవాలి.